జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా హోదా కల్పించడం పార్టీ కేడర్లో మరింత బలం చేకూరిందని, పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. ముందుగా నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్లకు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు మరియు జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేకును మర్రెడ్డి శ్రీనివాస్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆనందోత్సవ వేడుకలు జరుపుకున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు గారికి ఈవేళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున, జనసేన పార్టీ తరఫున, పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ అనుభవం, వారు 2000 ప్రజారాజ్యంలో కావచ్చు, జనసేన పార్టీలో కావచ్చు, 2018 నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2019లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓటమి చూసాం. అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు. కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో 50 రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ తానే అన్నీ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు. అదే కాదు, నాగబాబు గారు ఈ 6 ఏళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ, దానికి ప్రతిఫలంగానే ఈవేళ మేమందరూ కూడా భావిస్తున్నాం. ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా. ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం. అదేవిధంగా కూడా అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది. ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉంటారు, అసలు కార్యకర్తలు ఉన్నవారు. అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ, దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళటం కానీ, అనేక సమస్యలు పరిష్కరించడం, ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. మేము ఒకటే అనుకుంటున్నాం, ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు. పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం, పార్టీకి చేసిన మన సేవలు ఎటువంటి, దాన్ని బట్టే పదవులు అప్పేస్తాయి. మేమెవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు. మాలో భాగం, మా నాయకుడికి పదవి వస్తే మాకు పదవి వచ్చిందిగా మేమంతా భావిస్తున్నాం. నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన సైనికుల్లో ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మేము నాగబాబు గారితో ఐడెంటిఫై ఉన్నాం. కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నాగబాబుతో ఐడెంటిఫై ఉన్నారు. ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితో ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ ద్వారా